భర్త మెయిన్ రోడ్లో ఉన్నాడు. భార్య ఇంటి నుంచి భర్త దగ్గరకు బయలుదేరింది. తాను వస్తున్నది చిన్న సందులో. కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి భర్తను కలిసి ఇద్దరు హాస్పిటల్కు వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ ఆ కిలోమీటర్ దూరంలో ఆ యువతి అదృశ్యమైంది. కేవలం 10 నిమిషాల గ్యాప్లో కనిపించకుండా పోయిన యువతి కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతుంటే ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. ఆ రోజు 2024 మార్చి 11వ తేదీ సాయంత్రం 5:30 కేరళలోని కాలికట్ జిల్లాలోని పేరంబ్ర పోలీస్ స్టేషన్ వద్ద నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు షిజు అనే వ్యక్తి ఆందోళనతో పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టాడు. అతని ముఖమంతా చెమట పట్టి ఉంది. తన భార్య అను కనిపించడం లేదని లబో దిబోమంటూ ఏడుస్తున్నాడు. సార్, ఎలాగైనా నా భార్యను కనిపెట్టండి అని ఫిర్యాదు చేశాడు. ఆ రోజు ఉదయం భార్యతో కలిసి హాస్పిటల్ వెళ్ళాలని అతడు నిర్ణయించుకున్నాడు. షిజు కాస్త ముందుగానే బయలుదేరి మెయిన్ రోడ్డుకు వెళ్ళాడు. అక్కడ భార్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఉదయం 10 గంటల సమయంలో అతని భార్య మెయిన్ రోడ్డుకు రావాలి. కానీ 10:15 దాటినా ఆమె రాలేదు. కంగారుతో ఆమెకు ఫోన్ చేశాడు. కానీ అవతలి వైపు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇగ వస్తుంది అగ వస్తుంది అని కొంతసేపు అక్కడే వేచి చూశాడు. కానీ ఎంతకీ రాకపోవడంతో అతనికి భయం వేసింది. వేగంగా ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి షిజుకు గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఇంటికి తాళం వేసి ఉంది. ఆమె మెయిన్ రోడ్కు రాకుండా, ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిందని అనిపించింది. ఆందోళనతో పక్కింటి వాళ్ళను తన భార్య గురించి అడిగాడు. అను ఎక్కడికి వెళ్ళిందో మాకేం తెలియదని వారు చెప్పారు. క్షణాల్లో భార్య మాయమవడం షిజుకు ఆశ్చర్యం కలిగించింది. భార్య ఉదయం కనిపించకుండా పోతే సాయంత్రం వరకు ఆమె కోసం చాలా వెతికాడు. తెలిసిన వారందరికీ ఫోన్ చేసి నా భార్య మీ ఇంటికి వచ్చిందా అని అడిగాడు. చివరకు ఆలస్యం చేస్తే బాగుండదని తప్పని పరిస్థితుల్లో కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఉదయం 10:15కు మిస్ అయిన భార్య గురించి సాయంత్రం 5:30కి ఫిర్యాదు చేయడానికి రావడంతో ఇంత ఆలస్యం ఎందుకు చేశారని పోలీసులు షిజుని కఠినంగానే ప్రశ్నించారు. అను కనిపించకపోవడంతో చాలా భయపడ్డానని, ఆమె కోసం వెతుకుతున్న క్రమంలో సమయం ఎలా గడిచిందో కూడా గమనించలేదని అతడు చెప్పాడు. అప్పటికే సమయం వృధా కావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వీలైనంత త్వరగా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఉదయం 10 గంటలకు మిస్ అయిన వ్యక్తి కోసం సాయంత్రం వెతకడం మొదలు పెట్టడం ఎంత కష్టమో పోలీసులకు బాగా తెలుసు. ఒక పోలీసు బృందం అను ఇంటికి చేరుకుంది. షిజు వద్ద ఉన్న అదనపు తాళం చెవితో ఇంటిని తెరిచి లోపల ప్రతి మూలను పరీక్షించారు. అలా వెతుకుతున్నప్పుడు పోలీసుల మధ్యలో ఎన్నో సందేహాలున్నాయి. ఒకవేళ ఈ షిజునే తన భార్యను చంపేసి నాటకాలు ఆడుతున్నాడా అని కూడా అనుకున్నారు. పోలీసులు అంటేనే అనుమానించడం అని అర్థం. వారు ప్రతి ఒక్కరిని అలా అనుమానించాలి కూడా. వారు అలా కఠినంగా ఉన్నప్పుడే నిందితులను పట్టుకుని అమాయకులకు న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా ఉదయం 9:30కి షిజు మెయిన్ రోడ్డుకు వెళ్తున్నప్పుడు అను ఇంట్లో రెడీ అవుతోంది. ఆమెకు రెడీ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని తెలిసి షిజు కాస్త ముందుగా మెయిన్ రోడ్డు పైకి వచ్చి స్నేహితులతో మాట్లాడుకుంటూ నిలబడ్డాడు. కానీ ఇప్పుడు భార్య అదృశ్యం కావడంతో కాసేపు ఇంట్లోనే ఉండి భార్యను తీసుకుని మెయిన్ రోడ్డుకు వెళ్తే బాగుండేదేమో అని ఆలోచిస్తూ బాగా ఏడ్చాడు. పలు కోణాల్లో ఆ ఇంటిని వెతికిన పోలీసులు స్థానికులతో కలిసి రాత్రంతా వెతికారు. కానీ అను ఆచూకీ దొరకలేదు. ఆ ఊరిలోని ప్రతి సందు, ప్రతి మూల గాలించారు. ఊరి చివరన ఉన్న బస్టాండ్ నుండి ట్యాక్సీ స్టాండ్లు, ఆటో స్టాండ్లు, చివరకు చీకటిగా ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లో కూడా అను కోసం వెతికారు. కనిపించిన ప్రతి ఒక్కరిని అనును చూసారా అని అడిగారు. కానీ ఎవరూ ఆమెను చూడలేదని చెప్పారు. అప్పటికే అను ఫోటోను సోషల్ మీడియాలో, స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఈమె కనిపించడం లేదు, ఎవరికైనా కనిపిస్తే వెంటనే పేరంబ్ర పోలీస్ స్టేషన్కు సమాచారం అందించండి అని ప్రచారం చేశారు. కానీ మరుసటి రోజు ఉదయం వరకు ఆమె గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. అప్పుడే ఆ కేసులో పోలీసులకు ఒక కీలకమైన సమాచారం అందింది. అంతకు ముందు రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో అను ఇంటి ముందున్న ఆ చిన్న మట్టి రోడ్డుపై ఆమె ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా స్థానికులు చూశారన్న విషయం బయటకు వచ్చింది. ఆ వ్యక్తిని చూసిన స్థానికుడితో పోలీసులు మాట్లాడారు. అతడు చెప్పిన రోడ్డు చివర ఉన్న ప్రదేశానికి పోలీసులు వేగంగా వెళ్లారు. ఆ మట్టి రోడ్డు పొడవునా ప్రతి అంగుళాన్ని వెతికినా అను ఆచూకీ దొరకలేదు. కనీసం ఆమె నడిచిన గుర్తులు కూడా లేవు. కానీ అక్కడున్న ఒక ఇంటి గోడకు అమర్చిన సీసీటీవీ కెమెరా పోలీసుల కంట్లో పడింది. ఆ కెమెరా ఫుటేజీని పరిశీలించారు.
అను ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడుతున్న దృశ్యాలు వారికి కనిపించాయి. ఆ వ్యక్తి కోటు వేసుకుని తలకి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. అతని బైకు ఎరుపు రంగులో ఉంది. అను అక్కడికి రావడానికి ముందే ఆ ఎరుపు రంగు బైకు నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆగడం వీడియోలో స్పష్టంగా రికార్డైంది. బైకు ఆగిన కొద్ది క్షణాలకే అను అక్కడికి నిదానంగా నడుచుకుంటూ వచ్చింది. వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఆ బైకు అనును దాటి ముందుకు వెళ్ళి అక్కడ ఆగడం కనిపిస్తోంది. బైక్పై ఉన్న ఆ వ్యక్తి అనును చూడగానే బైక్ ఆపి ఆమెతో ఏదో సీరియస్గా మాట్లాడాడు. అతను చెప్పే మాటలకు అను ఒక్క క్షణం ఆగి ఆలోచించినట్లుగా అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అను ఎటువంటి సందేహం లేకుండా అతని బైక్ వెనక ఎక్కి కూర్చుంది. వెంటనే అతను బైక్ స్టార్ట్ చేసి వేగంగా దూసుకెళ్లిపోయాడు. కానీ ఆమెను భయపెట్టి ఎత్తుకెళ్లినట్లు మాత్రం అనిపించడం లేదు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలను చూసిన పోలీసులు ఆ వ్యక్తి అనుకు లిఫ్ట్ ఇచ్చి ఉంటాడని అనుకున్నారు. ఆమెను మెయిన్ రోడ్డు వరకు సురక్షితంగా తీసుకెళ్లి అక్కడ దించేసి ఉంటాడని ఆలోచించారు. సిజు కూడా ఆ వీడియోను ఆసక్తిగా చూశాడు. ఆ బైక్ మీద ఉన్నది ఎవరో గుర్తుపట్టగలరా అని పోలీసులు సిజును అడిగారు. కానీ ఆ ప్రశ్న అడగకముందే సిజు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. తన జీవితంలో ఎప్పుడూ చూడని ఆ ఎరుపు రంగు బైకును, ఒంటి నిండా కోటు వేసుకుని తలకి హెల్మెట్ పెట్టుకున్న ఆ వ్యక్తిని సిజు తదేకంగా చూశాడు. కానీ హెల్మెట్ వల్ల ఆ వ్యక్తి ముఖం అస్సలు కనిపించడం లేదు. అక్కడికి చేరుకున్న స్థానికులు కూడా ఆ దృశ్యాన్ని గమనించారు. ఆ వ్యక్తి తమ ఊరికి చెందినవాడేమోనని గుర్తుపట్టడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఒక విషయం మాత్రం పోలీసులకు స్పష్టమైంది. ఆ వ్యక్తి అనుకు బాగా తెలిసినవాడు కాబట్టే ఆమె ఏమాత్రం భయం లేకుండా ఆ బైక్ ఎక్కింది. లేదంటే ఆ సమయంలో అతని బైక్ ఎక్కే అవకాశం అస్సలు లేదు. ఆ వ్యక్తి ఎవరో కనుక్కుంటే అను ఎక్కడికి వెళ్ళిందో సులభంగా తెలిసిపోతుందని పోలీసులు భావించారు. ఒకవేళ అను ఆ వ్యక్తితో కలిసి పారిపోయిందేమో అని స్థానికులు గుసగుసలు మాట్లాడుకున్నారు. నిజానికి అను అలాంటి పనులు చేసే వ్యక్తి కాదని అందరికీ తెలుసు. కానీ సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు చూస్తుంటే వారికి అటువంటి అనుమానాలు కలిగాయి. బైకు ఎక్కి వెళ్ళిన అనును ఆ తర్వాత ఊరిలో ఎవరూ చూడలేదు. పోలీసులు హాస్పిటల్కు వెళ్లే మార్గంలో ఉన్న వేరే ఇళ్లలోని సీసీటీవీ కెమెరాలను కూడా తనిఖీ చేశారు. కానీ అను ఆచూకీ దొరకలేదు. అలా పోలీసులు మెయిన్ రోడ్డు వైపు తమ దృష్టిని మళ్లించారు. మెయిన్ రోడ్డులోని సీసీటీవీలను నిశితంగా పరిశీలించగా బైక్ వెళ్తున్న దృశ్యం కనిపించింది. కానీ ఆ బైకుపై ఆ వ్యక్తి మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అంటే అతను అనును మెయిన్ రోడ్డు వద్ద ఎక్కడో దించి తను మాత్రం టౌన్ వైపు వేగంగా వెళ్ళిపోయాడు. దీనిని బట్టి అతను అనును తీసుకుని పారిపోలేదని, ఆమెకు కేవలం లిఫ్ట్ ఇచ్చి దించేసి వెళ్ళాడని పోలీసులకు అర్థమైంది. మనం కూడా చాలాసార్లు పరిచయస్తులు ఎవరైనా లిఫ్ట్ ఆఫర్ చేస్తే వద్దు అనకుండా తీసుకుంటాం కదా. సరిగ్గా అదే శైలిలో ఆ చిన్న దారిలో నడుచుకుంటూ వెళ్తున్న అను ఆ బైక్ అతడు లిఫ్ట్ ఇస్తానని చెప్పగానే ఆమె కూడా వెనక ముందు ఆలోచించకుండా ఎక్కింది. ఆ దారిలో ఉన్న బురద, నీళ్లు చూసి వాటిలో నడవకుండా మెయిన్ రోడ్డుకు జాగ్రత్తగా వెళ్ళాలని ఆమె ఆ లిఫ్ట్ తీసుకుని ఉండవచ్చు. తనకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతోనే ఆమె నమ్మకంగా అతని వెనక కూర్చుని మెయిన్ రోడ్డుకు చేరుకుంది. కానీ అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో తెలియదని పోలీసులు చెబుతుండగా సిజు తన మనసులోని సందేహాన్ని చెప్పాడు. ఆ చిన్న దారి నుండి మెయిన్ రోడ్డుకు చేరుకున్న తర్వాత సిజు ఉన్న మెయిన్ రోడ్డు, అక్కడి నుంచి బస్టాండు చాలా దగ్గరలో ఉంటాయి. అను మెయిన్ రోడ్డుకు చేరుకుని ఉంటే ఖచ్చితంగా అది సిజు కంటపడాలి. ఆ సమయంలో సిజుతో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. వారిలో ఎవరు కూడా అనును చూడలేదు. ఒకవేళ ఎవరైనా ఆమెను అక్కడ చూసి ఉంటే ఖచ్చితంగా సిజుకు ఆ విషయం చెప్పేవారు. సిజు ఇలా తన అనుమానాన్ని చెబుతుండగానే పోలీసుల వైర్లెస్ సెట్ ఒక్కసారిగా మోగింది. మెయిన్ రోడ్డుకు వెళ్లే దారిలో ఒక డైవర్షన్ ఉంది. అక్కడ కాలువ పారుతుంది. ఆ కాలువలో ఒక యువతి మృతదేహం తేలియాడుతోందన్న వార్త తెలిసింది. వెంటనే పోలీసులతో పాటు స్థానికులంతా ఆ ప్రాంతానికి పరుగులు తీశారు. అక్కడ తక్కువగా నీళ్లు ఉన్న కాలువలో ఒక యువతి బోర్లా పడి ఉంది. ఆమెకు సరిగా బట్టలు లేవు. ఆమె వేసుకున్న చుడీదార్ అలాగే ఉంది, కానీ ప్యాంటు ఊడిపోయి ఉంది. ఆ దృశ్యం చూడగానే ఏదో ఘోరం జరిగిందని అర్థమవుతోంది. ఆమె నీళ్లలో ఉన్నా కూడా ఆమె దుస్తులు పైకి తేలి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడికి సిజు కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు. అప్పుడు అతని గుండెలో దడ మొదలైంది. పోలీసులు చాలా జాగ్రత్తగా ఆమెను నీటి నుండి బయటకు తీశారు. గట్టు మీద పడుకోబెట్టారు. ఆమె ముఖం చూడగానే సిజు గట్టిగా కేకలు వేశాడు.
ఆమె మరెవరో కాదు, నిన్న కనిపించకుండా పోయిన అను అని అక్కడి వారందరికీ అర్థమైపోయింది. ఆమె చనిపోయి అప్పటికే చాలా సమయం గడిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మరి ఉదయం 10 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరిన ఒక సాధారణ గృహిణి 10:15కు ఒక బైక్ ఎక్కింది. మరి ఆ బైకు మెయిన్ రోడ్డు వైపు వెళ్తుంటే ఆ లేడీ ఎలా అదృశ్యమైంది? ఆ బైకు ఎక్కడా మలుపు తిరగలేదు. మరి ఆమె కాలువలో ఎలా శవమై కనిపించింది? బైకు టైర్ల గుర్తులు ఆ బురదలో లేవు. కనీసం ఆమె నడిచిన ఆనవాళ్లు అసలే లేవు. అలాంటప్పుడు ఆమె కాలువ దగ్గరకు ఎలా వెళ్ళింది? ఒకవైపు భర్త శిజు ఎదురు చూస్తుంటే, మరోవైపు ఆమె ప్లాన్ ప్రకారం ఆసుపత్రికి వెళ్తుంటే, ఆ 10 నిమిషాల ప్రయాణంలో గాలిలో కలిసిపోయినట్లు ఆమె ఎలా మాయమైంది? ఆ ఎరుపు రంగు బైక్ మీద ఉన్నది మనిషా లేక మృగమా? అను హత్య వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అను మృతదేహాన్ని ఫోరెన్సిక్ డాక్టర్లు పరీక్షించగా ఒక భయంకరమైన విషయం స్పష్టమైంది. అను ధరించిన బంగారు గొలుసు, చెవి కమ్మలు, పట్టీలు, గాజులు ఏవీ ఒంటిపై లేవు. ఆమె నగలను ఎవరో దుర్మార్గులు దొంగిలించారు. ఆ నగలు దొంగిలించే ప్రయత్నంలోనే అను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అంటే అను ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను ఎవరో క్రూరంగా హత్య చేశారు. ఆమె తలను ఎవరో రాక్షసంగా కాలువలో నొక్కిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అను ఒంటిపై బలంగా దాడి చేసిన గాయాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు పోలీసులకు మరికొన్ని భయంకరమైన ఆధారాలు దొరికాయి. అనును ఎవరో కాలువ వైపు బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆమె ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వెళ్లే దారిలోని ఒక పాయింట్ నుండి కాలువ వరకు ఆమెను ఈడ్చుకొచ్చినట్లు గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. ఆ పాయింట్ వద్ద రక్తం మరకలు కూడా ఉండడంతో అక్కడ అను తల ఏదో వస్తువుకు బలంగా తగిలి ఆమె పడిపోయి ఉండాలని పోలీసులు అనుమానించారు. బైక్పై హాయిగా వెళ్తున్న అను తల పగిలేలా అక్కడ ఎలా పడింది? అసలు ఆ బైకు నడిపే వ్యక్తే అనును గాయపరిచాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పోలీసుల మెదడును తొలిచేస్తున్నాయి. పోలీసులు తీసుకువచ్చిన డాగ్ స్క్వాడ్ కాలువ గట్టు నుండి ఆ రక్తపు మరకలు ఉన్న పాయింట్ వరకు వెళ్ళింది. అక్కడి నుండి మళ్ళీ మెయిన్ రోడ్డు వైపు వేగంగా పరుగులు తీసింది. అంటే ఆ వ్యక్తే ఇదంతా చేసి బైకులోనే అక్కడి నుండి తప్పించుకున్నాడా అని పోలీసులు అనుమానించారు. కానీ మెయిన్ రోడ్డు దాటిన తర్వాత ఆ కుక్కకు అంతగా వాసన దొరకలేదు. ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ ఎరుపు రంగు బైకు. ఆ బైకు నడిపిన వ్యక్తికి ఈ హత్యతో సంబంధం ఉంటుందేమోనని పోలీసులు అతన్ని వెతకడం మొదలుపెట్టారు. మొదట్లో పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ తర్వాత పెరంబ్రా టౌన్లోని సీసీటీవీ కెమెరాలో ఆ ఎరుపు రంగు బైకు రికార్డైంది. ఆ బైకును వెంబడిస్తూ పోలీసులు వందలాది సీసీటీవీ కెమెరాలను రోజుల తరబడి పరిశీలించారు. చివరకు ఎంతో శ్రమించి ఆ బైకు నంబర్ను కనిపెట్టారు. ఆ నంబర్ ఆధారంగా విచారణ మొదలుపెట్టి నేరుగా బైకు యజమాని ఇంటికి చేరుకున్నారు. యజమాని పేరు నౌఫల్. అతను కన్నూరు జిల్లా మట్టన్నూరుకు చెందినవాడు. పోలీసులను చూడగానే నౌఫల్ షాక్ అయ్యాడు. తన బైకు ఎప్పుడో చోరీ అయిందని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశానని నౌఫల్ చెప్పాడు. అతని బైకు దొంగిలించిన వ్యక్తే ఆ బైకు ద్వారా అను దగ్గరకు వెళ్ళాడని పోలీసులకు అర్థమైంది. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తున్న నేరమని, హంతకుడు చాలా తెలివైన వాడని పోలీసులకు క్లారిటీ వచ్చింది. ఇలాగే దొంగిలించిన వాహనాలతో తిరుగుతూ దారిలో వెళ్లే మహిళలను బెదిరించి అత్యాచారం చేసి హత్య చేసే ఒక నేరస్తుడి వివరాలు పోలీసుల రికార్డుల్లో ఉన్నాయి. మలప్పురం జిల్లాలోని కొండొట్టి పోలీసులకు అను కేసు గురించి తెలియగానే వారు పేరంబ్ర పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు. వారి వద్ద అదే తరహాలో మహిళలను వేధిస్తూ నగలు లాక్కునే అలవాటు ఉన్న నేరస్తుడి సమాచారం ఉంది. అతడు దేనికైనా సిద్ధపడే రకం. 27 ఏళ్ల వయసు నుండే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తి ఇదే పద్ధతిలో నేరాలు చేస్తాడు. 2020లో ముక్కం సమీపంలోని మెతేరిలో సుమారు 60 ఏళ్ల వయసున్న ఒక మహిళకు అతనే లిఫ్ట్ ఇచ్చాడు. ఒక ఆటోలో లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. తన పని ప్రదేశమైన హోటల్కు వెళ్లాలని ఆమె ఆటో ఎక్కింది.
ఆటో ఎక్కగానే ఆమెను నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆటో ఆపి ఆమెను కట్టేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు లాక్కొని ఆమెను ఆటో నుండి బయటపడేశాడు. స్పృహ కోల్పోయిన ఆ మహిళను చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ నేరస్తుడిని పట్టుకోవడానికి ముక్కం ప్రాంతంలో పోలీసులు తీవ్రంగా గాలించారు. కానీ పోలీసుల కళ్ళుగప్పి అతను కోజికోడ్ జిల్లా దాటి పారిపోయాడు. చివరకు కన్నూరు జిల్లాలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ కేసులో 7.5 జైలు శిక్ష అనుభవించిన అతను విచారణ ఇంకా మొదలు కాకపోవడంతో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ నేరస్తుడి గురించి గుర్తుకొచ్చిన కొండొట్టి పోలీసులు వెంటనే ఈ విషయాలను పేరంబ్ర పోలీసులకు తెలియజేశారు. కొండొట్టి పోలీసులు సూచించిన ఆ నేరస్తుడి పేరు వినగానే పోలీసులు కంగారు పడ్డారు. ఆ నేరస్తుని పేరు ముజీబ్ రెహమాన్. అతడు మామూలు నేరస్తుడు కాదు. ఆ సమయానికి ముజీబ్ రెహమాన్పై 57 కేసులున్నాయి. ఒక్క కొండట్టులోనే 13 కేసులు నమోదయ్యాయి. మలప్పురం, కోజికోడ్, కన్నూరు జిల్లాల్లో అతని నేరాలు విస్తరించాయి. అతనిపై ఉన్న కేసులన్నీ దారిదోపిడీలు, వాహన చోరీలు, మహిళలపై అత్యాచారాలకు సంబంధించినవి. హత్య కేసులు కూడా ఉన్నాయి. తన 20వ ఏట ఒక జ్యువెలరీ షాపు యజమానిని కత్తితో పొడిచి చంపాడు. అది అతనిపై నమోదైన మొదటి కేసు. ఆ తర్వాత గడిచిన 28 ఏళ్లలో ఎన్నిసార్లు పోలీసులకు పట్టుబడ్డాడో లెక్కేలేదు. ప్రతిసారి పట్టుబడినప్పుడు జైలుకు వెళ్ళడం, మళ్ళీ ఏదో ఒక లొసుగును పట్టుకుని బెయిల్పై బయటకు వచ్చి అదే తప్పులు చేయడం అతని నైజం. అతన్ని శాశ్వతంగా జైలులో ఉంచడం పోలీసులకు ఒక పెద్ద సవాలుగా మారింది. పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న కోర్టు ప్రొసీజర్లలోని చిన్న చిన్న లొసుగులను తెలివిగా వాడుకుని అతను సులభంగా బెయిల్ పొందుతాడు. అందుకే అతనిపై ఇన్ని కేసులు పేరుకుపోయాయి. ఇప్పుడు అను విషయంలో జరిగిన ఈ హత్య కేసుకు ముజీబ్ చేసే నేరాల పద్ధతికి చాలా దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకే వారు కొండొట్టి పోలీసుల సహాయం కోరారు. కొండొట్టి, పేరంబ్ర పోలీసులు కలిసి ముజీబ్ రెహమాన్ ఇంటిని చుట్టుముట్టాలని పక్కా ప్లాన్ వేసుకున్నారు. అయితే పోలీసులు ప్లాన్ చేస్తున్న సమయానికే ఎడవన్నపాడులో ఆ ఎరుపు రంగు బైకు దొరికింది. కొండొట్టికి కొంచెం దూరంలోనే ఉండే ఎడవన్నపాడులో ఆ బైకు దొరకడం కేసులో కీలక మలుపు. అక్కడ దొరికిన ఆ బైకు నౌఫల్ బైకే అని తేలింది. ఆ సీసీటీవీ కెమెరాలో ముసుగు వేసుకున్న వ్యక్తి వాడినది కూడా అదే బైకు. ఏదేమైనా ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అదేంటంటే పేరంబ్రలో అణుహత్యకు గురైన రోజున సీసీటీవీలో కనిపించిన బైక్ ఇదే. ఆ క్రైమ్ చేసిన వ్యక్తి లేదా అనుకు మాయమాటలు చెప్పి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఖచ్చితంగా పేరంబ్ర నుండి ఎడవన్నపాడు వచ్చాడు. ఆ వ్యక్తి ముజీబ్ రెహమానేనా అనేది తెలియాలంటే అతన్ని పట్టుకోవడం ఒక్కటే మార్గం. ముజీబ్ను పట్టుకోవాలని పోలీసులు సీరియస్గా ప్లాన్ చేస్తున్నప్పుడే అను పోస్ట్ మార్టం రిపోర్టు వారి చేతికి అందింది. ఆ రిపోర్టులో పోలీసులు అనుకున్నట్లే వాస్తవాలు బయటపడ్డాయి. అనును శ్వాస ఆడకుండా చేసి అత్యంత పాశవికంగా చంపేశారు. ఆమె తలను నీళ్లలో ముంచినప్పుడు నోటి ద్వారా నీళ్లు, బురద ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆమె మరణించింది. అంతేకాదు డాక్టర్లు నివేదికలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా నోట్ చేశారు. అదేంటంటే ఆమె అత్యాచారానికి గురైంది. మొదట్లో పోలీసులు అనును ఈడ్చుకుంటూ వెళ్ళడం వల్ల ఆమె చుడీదార్ ప్యాంటు ఊడిపోయిందని, అది హత్య కోసం ఈడ్చినప్పుడు జరిగిన ప్రమాదం అని భావించారు. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక అది కాదని, చంపడానికి ముందే ఆమెపై అత్యంత క్రూరంగా అత్యాచారం జరిగిందని డాక్టర్లు చెప్పారు. ఈ నివేదికతో ఆ రాక్షసుడిని పట్టుకోవాలనే కసి పోలీసుల్లో రెట్టింపయింది. ఈ క్రైమ్ ముజీబ్ రెహమాన్ చేసే నేరాల పద్ధతికి కరెక్ట్గా సరిపోతోంది. అతను ఇలాంటి ఎన్నో అత్యాచార కేసుల్లో నిందితుడు. ఒంటరిగా వెళ్లే అమాయకపు మహిళలే అతని లక్ష్యం. ఒంటరిగా వెళ్లే ఆడవారిని కనిపెట్టి వారిపై దాడి చేయడం, ఆ తర్వాత అత్యాచారం చేయడం, వారి దగ్గరున్న డబ్బు లేదా నగలు లాక్కోవడం అతని అలవాటు. ఒకవేళ వారు ఎదురు తిరిగితే చంపేయడానికి కూడా అతను ఏమాత్రం వెనుకాడడు. ఈ దారుణమైన హత్యలో కూడా ముజీబ్ ప్రమేయం ఉండే అవకాశం 100కు 100% ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ముజీబ్ను పట్టుకుంటే అసలు నిజాలు బయటకు వస్తాయని గట్టిగా నమ్మారు. ఆ నమ్మకంతోనే పోలీసులు మెరుపు వేగంతో ముజీబ్ రెహమాన్ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకునే సమయానికి అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక మహిళ ఇంటి బయట బట్టల సంచిని తగలబెడుతోంది. పోలీసులను చూడగానే ఆ మంటలు ఇంకా పెరగాలని కిరోసిన్ పోసింది. వెంటనే అప్రమత్తమైన ఒక పోలీసు ముందుకు దూకి ఆమెను పక్కకు తోసేశాడు.
ఆ మంటల్లో కాలుతున్న బట్టలను ఆర్పేసి బయటకు లాగాడు. ఈలోపు మిగతా పోలీసులందరూ ఇంటిని చుట్టుముట్టారు. అప్పుడు సడన్గా లోపల నుండి ఒక వ్యక్తి ప్రాణభయంతో బయటకు పరిగెత్తాడు. అతను ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడని అర్థం చేసుకున్న పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదలకూడదని నిర్ణయించుకున్నారు. పోలీసులు అతన్ని పట్టుకునే లోపు తన నడుము దగ్గర దాచుకున్న పదునైన కత్తిని తీసి ఒక పోలీసుపై దాడి చేశాడు. పోలీసులు ఏమాత్రం ఆలోచన చేయకుండా అతన్ని కింద పడేసి చేతుల్లో ఉన్న కత్తిని లాక్కున్నారు. అతని చేతులు వెనక్కి కట్టేశారు. కత్తి పడేసి అతన్ని పైకి లేపుతుండగా పక్కనే ఉన్న కొండొట్టి పోలీసులు గట్టిగా కేకవేశారు. సార్, ఇతనే ముజీబ్ రెహమాన్ అని పేరంబ్ర పోలీసులకు చెప్పారు. పోలీసులు ముజీబ్ రెహమాన్ను పట్టుకునే క్రమంలో అతనితో పాటు ఉన్న ఆ లేడీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆమె మరెవరో కాదు, ముజీబ్ రెహమాన్ భార్య. ఆమె కాలుస్తున్న బట్టల సంచిలో విలువైన ఆధారాలు ఉన్నాయి. నిందితుడు ఎరుపు రంగు బైక్ పై నేరాలు చేస్తున్నప్పుడు అతను వేసుకున్న కోటు సంచిలో నుంచి బయటపడింది. అను హత్యకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంటే కరెక్ట్ టైంలో పోలీసులు వచ్చారు. పోలీసులు వారిద్దరిని పక్కపక్కనే ఉంచి నిలదీయగా ఆ ఇంట్లో గోడల చాటున దాచిన కొంత డబ్బు బయటపడింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు విచారించారు. అప్పుడు కొండొట్టికి చెందిన అబూబకర్ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది. ముజీబ్ రెహమాన్ దొంగిలించిన నగలను, దోచుకున్న బంగారాన్ని కరిగించి డబ్బుగా మార్చి ఇచ్చేది ఈ అబూబకరే. ఇతనికి అనేక జ్యువెలరీ షాపులతో సంబంధాలున్నాయి. ముజీబ్ ఇచ్చిన దొంగ సొత్తును అమ్మి వచ్చిన డబ్బును ఇచ్చేవాడు. పోలీసులు ఆ నగలను, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ముజీబ్ను, అబూబకర్ను, ముజీబ్ భార్యను పోలీసులు పేరంబ్రకు తరలించారు. మీడియాలో ఈ వార్త పెద్ద సంచలనమైంది. 57 కేసులున్న ఒక కిరాతకుడు ఈ హత్య చేశాడనే విషయం ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఇన్ని నేరాలు చేసిన వాడిని ఎలా బయట తిరగనిచ్చారు అని ప్రజలు తమ ఆక్రోశాన్ని పోలీసుల ముందు బయటపెట్టారు. 2020లో ముజీబ్ చేతిలో అత్యాచారానికి గురైన ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. అప్పుడే వాడిని ఉరితీసి ఉంటే ఇప్పుడు ఈ అను ప్రాణం పోయేది కాదు అని కన్నీళ్లతో చెప్పింది. పోలీసులు ముజీబ్ రెహమాన్ను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు ఆ నేరస్తుడు అన్ని వాస్తవాలను చెప్పాడు. మట్టన్నూరులో దొంగిలించిన బైక్తో తిరుగుతుండగా ముజీబ్ దృష్టి అనుపై పడింది. అను తన ఇంటికి తాళం వేసి మెయిన్ రోడ్డుకు వెళ్ళడానికి చిన్న దారిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె మెయిన్ రోడ్డుకు చేరుకుంటేనే బస్సు దొరుకుతుంది. అక్కడ షిజు ఆమె కోసం వేచి చూస్తున్నాడు. అను వేగంగా నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుండి వచ్చిన ముజీబ్ తన బైకును ఆమెకు ఎదురుగా ఆపాడు. మీరు మెయిన్ రోడ్డుకేనా వెళ్ళేది? అయితే ఎక్కండి, నేను దించుతాను అని హెల్మెట్ పెట్టుకుని ఉన్న ముజీబ్ నమ్మకంగా అన్నాడు. అను ముందు వద్దు అని అనుకుంది. కానీ కాసేపు ఆలోచించి ఆ బైకు ఎక్కింది. ఇల్లు దాటి 500 మీటర్లు వెళ్ళాక మూత్రం పోయాలి అని చెప్పి ముజీబ్ బైకు ఆపాడు. బైకు దిగిన అను దూరంగా నిలబడింది. కానీ అతను కాలువ వైపు వెళ్తున్నట్లు నటించి అకస్మాత్తుగా అనును పట్టుకుని నేలకు విసిరి కొట్టాడు. నేలపై పడ్డ ఆమెపై అతను అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఈడ్చుకుంటూ కాలువ గట్టుకు తీసుకెళ్లి మెడపై ఉన్న నగలను లాగేశాడు. ఆమెను కాలువలోకి తోసి తలపైన కాలు పెట్టి నీటిలో ముంచాడు. ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైంది. చివరకు అతని పశుబలానికి బలైంది. అను చనిపోయిందని నిర్ధారించుకున్నాక అతను బైక్ మీద మెయిన్ రోడ్డు వైపు దూసుకెళ్లాడు. అతను వెళ్ళిన దారి షిజు ఉన్న బస్టాండ్కు వ్యతిరేక దిశలో ఉండడంతో షిజు కంట పడకుండా అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో తిరిగిన అతను ఎడవన్నపాడులో బైక్ వదిలేసి అబూబకర్ను కలిసి నగలు ఇచ్చి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళాక పోలీసుల గాలింపు గురించి తెలిసి సాక్ష్యాలన్నీ నాశనం చేయాలని అనుకున్నాడు. అతని కేసులను వాదించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఎప్పుడూ అతని భార్య అతని వెంటే ఉండేది. భర్తకు తగిన భార్యగా ఆమె అన్ని రకాలుగా సహకరించింది. పోలీసుల విచారణలో భాగంగా పోలీసులు ఆ భార్యాభర్తలను వేర్వేరు చోట్లకు తీసుకెళ్లినప్పుడు ప్రజలు వారి ముఖాలపై ఉమ్మేశారు. మీలాంటి వారు ఉంటే ఈ సమాజం ఎలా బాగుపడుతుందని తిట్టిపోశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అను తన ఇంటి నుండి మెయిన్ రోడ్డుకు వెళ్ళడానికి 1 కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో బురద, నీళ్లు ఉండడం వల్ల ఎవరికైనా అక్కడ నడక చాలా కష్టంగా, ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా లిఫ్ట్ ఇస్తానంటే కష్టపడకుండా సులభంగా వెళ్ళొచ్చు కదా అని అనుకుంటారు.
పైగా కొద్ది దూరంలోనే తన భర్త సిజు తన కోసం వేచి ఉన్నాడన్న ధీమాతో ఆమె ఆ బైక్ ఎక్కింది. కానీ ఆమె చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటు తన తల రాతనే మార్చింది. ఆ బైకు ఎక్కడం ద్వారా తన రక్షణను తనకు తానుగా ఆ అపరిచితుడి చేతుల్లో పెట్టింది. ఆ 10 నిమిషాల ప్రయాణం ఆమెను సురక్షితమైన గమ్యాన్ని కాకుండా మృత్యువు ఒడిలోకి తీసుకెళ్ళింది. హంతకుడు ముజీబ్ రెహమాన్ మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. అతను అనుకు లిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా మర్యాదగా ఒక నమ్మకస్తుడిలా నటించి ఆమెను బురిడి కొట్టించాడు. అతను హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అతని ముఖం కూడా ఆమెకు అస్సలు కనిపించడం లేదు. ఒకవేళ అతని కళ్ళలోని క్రూరత్వాన్ని, ఆ దుర్మార్గమైన ముఖాన్ని చూసినా ఆమె ప్రాణాలకు తెగించి ఆ బైకు ఎక్కేది కాదేమో. మనం నమ్మిన వ్యక్తి మనకు ఎప్పుడూ చెడు చేయడు అని భావించడం మనుషుల లక్షణం. కానీ అపరిచితులు అందించే లిఫ్ట్ కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, అది మన ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రమాదం అని అనుమరణం మనల్ని హెచ్చరిస్తోంది. ఉదయం 10 గంటల సమయం అంటే జనసంచారం ఉండే సమయం. కానీ ముజీబ్ ఎంచుకున్న ఆ దారి మాత్రం పూర్తిగా నిర్మానుష్యమైంది. హంతకుడు ఎప్పుడు రద్దీగా ఉండే మెయిన్ రోడ్డును కాకుండా ఎవరూ లేని చిన్న చిన్న దారులని తన వేట కోసం ఎంచుకుంటాడు. అనును ఆ దారిలో దించడం, వాడు మూత్రం పోయాలనే సాకుతో ఆమెను కాలువ వైపు తీసుకెళ్లడం, ఇదంతా ముందే ఆ రాక్షసుడు వేసుకున్న పక్కా ప్లాన్. ప్రస్తుత కాలంలో అపరిచిత వ్యక్తుల వాహనాలు ఎక్కడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ చిన్న దారిలో ఉన్న బురదను తప్పించుకోవాలని, సులభంగా వెళ్ళాలని ఆమె చేసిన చిన్న ప్రయత్నం ఆమెను గాఢాంధకారంలోకి నెట్టేసింది. ప్రతి యువతి, ప్రతి మహిళ కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అపరిచితుల నుండి వచ్చే చిన్న సాయం కూడా ప్రాణాలు తీసే అవకాశం కావచ్చు. అను ఆ బైకు ఎక్కకుండా తన పద్ధతిలో తాను మెయిన్ రోడ్డుకు నడుచుకుంటూ వెళ్ళి ఉంటే ఆమె ఈరోజు తన భర్తతో కలిసి సంతోషంగా జీవించి ఉండేది. కానీ ఆ ఒక్క నిర్ణయం, ఆ ఒక్క అడుగు ఆమెను కాలగర్భంలో కలిపేసింది. పరిస్థితులు ఎలా ఉన్నా అపరిచితుల విషయంలో 100 రెట్లు జాగ్రత్తగా ఉండడమే మనకున్న ఏకైక రక్షణ. 57 కేసులున్న ఒక వ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే మన చట్టం, న్యాయ వ్యవస్థలోని లొసుగుల్ని ఈ దుర్మార్గులు ఎలా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేరస్తులకు భయం లేని సమాజంలో అమాయకులు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటారు. ముజీబ్కు అంతకుముందే కఠినమైన శిక్ష పడి ఉంటే అను ఈరోజు ప్రాణాలతో ఉండేది. నేరం జరిగిన వెంటనే శిక్ష పడకపోవడం, బెయిల్ పేరుతో నేరస్తులు మళ్ళీ సమాజంలోకి రావడం ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇక ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ముజీబ్ రెహమాన్ భార్య ప్రవర్తన. నేరస్తుడైన భర్తకు తోడుగా ఉండి అతను చేసే ప్రతి నేరంలో భాగస్వామిగా మారి ఆధారాలను నాశనం చేయడంలో ఆమె అండగా నిలిచింది. నిజానికి ఒక నేరస్తుడిని మార్చాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంటుంది. దానికి బదులుగా నేరాలను కప్పిపుచ్చడంలో భార్య సాయం చేయడం అంటే ఆ కుటుంబం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో మనకు అర్థమవుతోంది. ఇలాంటి మనుషులకు ఈ సమాజంలో బతికే అర్హత లేదని చెప్పవచ్చు. ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, మన అప్రమత్తతే మనకు రక్ష. సమాజంలో ముజీబ్ రెహమాన్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది దాగి ఉండవచ్చు. వారిపై న్యాయ వ్యవస్థ చాలా కఠినంగా ఉండాలి. అదే సమయంలో మనం కూడా అపరిచితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేసులో మృతురాలికి న్యాయం జరిగి ఉండవచ్చు, కానీ కోల్పోయిన ప్రాణం ఎప్పటికీ తిరిగి రాదు. అనువంటి మరో అమాయకురాలు బలి కావద్దంటే మనం అప్రమత్తతతో ఉండాలి. బయటి ప్రపంచం మనం అనుకున్నంత సురక్షితమైంది కాదు. జాగ్రత్తగా ఉండడం అనేది పిరికితనం అస్సలు కానే కాదు. అది మన ప్రాణాలను, మన కుటుంబాలను కాపాడుకునే కనీస ధర్మం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.